ఈ నెల 9వ తేదీ శనివారం రాఖీ పౌర్ణమి సూర్యాపేటలోని సంతోషిమాత అమ్మవారి జన్మదినం సందర్భంగా తెల్లవారుజాము 6 గంటల నుండి 8 గంటల వరకు అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు భక్తుల సమక్షంలో అమ్మవారికి రాఖీ కట్టి రాఖీ ఉత్సవం నిర్వహించి భక్తులు ఒకరికొకరు రాఖీలు కట్టుకోనున్నారు. ఈ నెల 9 శనివారం రాఖీ పౌర్ణమి సూర్యాపేటలోని సంతోషిమాత అమ్మవారి జన్మదినం సందర్భంగా తెల్లవారుజాము 6 గంటల నుండి 8 గంటల వరకు అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు భక్తుల సమక్షంలో అమ్మవారికి రాఖీ కట్టి రాఖీ ఉత్సవం నిర్వహించి భక్తులు ఒకరినొకరు రాఖీలు కట్టుకున్నారు. పుట్టినరోజు పురస్కరించుకొని ఉద్యాపన వ్రతం, సామూహిక వడిబియ్యం కార్యక్రమం, మహాపూర్ణాహుతి నిర్వహించనున్నారు. రాత్రివేళ అమ్మవారికి నామకరణ మహోత్సవం, పవలింపు సేవా కార్యక్రమం నిర్వహించి జన్మదిన వేడుకలు పరిసమాప్తి చేయనున్నారు. భక్తులు అమ్మవారిని దర్శించుకొని తరించండి. 3 రోజుల పాటు జరిగే ఈ జన్మదిన వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని తరించాలని సంతోషిమాత దేవాలయం అధ్యక్ష కార్యదర్శులు నూకా వెంకటేశం గుప్తా, బ్రాహ్మణులపల్లి మురళీధర్ తెలిపారు. 3 రోజుల పాటు జరిగే పూజా కార్యక్రమంలో దేవాలయం ప్రధాన అర్చకులు ఇరువంటి శివరామకృష్ణ శర్మ, సహాయ అర్చకులు బట్టారం వంశీకృష్ణ శర్మ, అశోక్ మిశ్రాల ఆధ్వర్యంలో పూజలు నిర్వహించనున్నారు. संतोष माता जय 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 संतोष माता సంతోష్ మాత భక్తులకు సూర్యాపేట పట్టణ భక్తులందరికీ అమ్మవారి శుభ ఆశీస్సులు. మరి మనకిష్టమైన మన ఇష్టదైవం సంతోష్ మాత పుట్టినరోజు వేడుకలు ఈ శ్రావణ మాసంలోనే జరుగుతాయి కాబట్టి మనం ఆ పుట్టినరోజు కార్యక్రమాలు అమ్మ సేవలో ఉండి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేద్దాం. మరి ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో వైభవలక్ష్మి వ్రతాలు ప్రతి శుక్రవారం సాయంత్రం, అలాగే మంగళవారం నాడు మంగళగౌరి వ్రతాలు, మరి వరలక్ష్మి వ్రతం 3వది 5వ వారం. 3వ వారం అంటే 8వ తారీఖు, 5వ వారం అంటే 22వ తారీఖు. ఈ విధంగా వరలక్ష్మి వ్రతాలు చేసుకుంటున్నాం. ఈ సంవత్సరం అమ్మవారికి వెండి గిన్నె నైవేద్యం గిన్నె మరియు షటారు ప్లేటు, 2 పూజా గ్లాసులు, ఈ విధంగా అమ్మవారికి పుట్టినరోజు సందర్భంగా భక్తుల సహకారంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. మరి భక్తులందరూ కూడా మనకి ఇష్టమైన దేవత అయినటువంటి సంతోషమైన పుట్టినరోజు వేడుకలు కాబట్టి, అలాగే శ్రావణ మాసం విశేషంగా పూజలు జరుగుతాయి కాబట్టి అందరూ తప్పకుండా పాల్గొని ఈ కార్యక్రమంలో జయప్రదం చేసి అమ్మవారి శుభ ఆశీస్సులు తీసుకోవాలని మనసారా కోరుకుంటూ జై సంతోష్ మాత జై సంతోష్ మాత.